టైం. ఇప్పుడు ఈయన కలిసి ఏమన్నారంటే మిగతా స్టేట్స్లో బెంగాలీల మీద దాడి చేస్తున్నారు. మనం చూసాం ఒరియా పాపం ఒక ఆయన కూడా చంపేశారు, తమిళనాడులో ఒక మహారాష్ట్ర నుంచి ఆయన్ని కొట్టారు, అది కాకుండా యూపీలో ఉత్తరాఖండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా మటుకు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళ మీద కోపం బెంగాలీల మీద చూపిస్తున్నారు. మనకు తెలియదు వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాలీ అని తెలియదు ఇప్పుడు. కానీ ఎవరైనా దొరికితే ఇప్పుడు ఏమంటారు నువ్వు బంగ్లాదేశ్ అంటే వాడిని కొడుతున్నారు. అది బెంగాల్ ఎలక్షన్ మీద కూడా ఇంపాక్ట్ కావచ్చు రేపు. ఓకే, అంటే అక్కడున్న ముస్లిమ్స్ అన్ని కన్సాలిడేటెడ్ మమతా బెనర్జీకి ఓటేయాలన్నా లేకుంటే కాంగ్రెస్కి ఓటేయాలన్నా సిపిఎంకి ఓటేయాలన్నా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇటువైపు హిందూ కన్సర్న్ నేను చెప్పిన 70% మంది హిందువులు ఓటేయాలంటే బంగ్లాదేశ్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది. అయితే ఇక్కడే బంగ్లాదేశ్లో అటాక్స్ అనేవి హిందువుల మీద ఎక్కువ జరిగితే అది వెస్ట్ బెంగాల్లో బీజేపీకి లాభం అనుకుంటే అక్కడ జరుగుతున్నదంతా క్యాంపెయిన్ అంతా యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది అవుతుంది. సో దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ అనేది భారతదేశం వాళ్ళే వచ్చి మా మీద అటాక్ చేస్తున్నారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఆ ప్రోత్సాహంతోనే ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి అంటే దేశమంతా కూడా ఒక బ్లాక్ రిమార్క్ లాగా పడుతోంది. బట్ అక్కడ జరిగే అటాక్స్ మాత్రం ఒక రాష్ట్రానికి మాత్రమే హెల్ప్ చేయబోతున్నాయి. ఎందుకంటే హర్యానా వాళ్ళని అటాక్ చేయట్లేదు కదా బంగ్లాదేశ్లో, అక్కడున్న హిందువుల మీద దాడి చేస్తున్నారు, హిందువులు బెంగాలీలు. సో దాని ఇంపాక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో బెంగాల్లో వచ్చినప్పుడు ఏమంటారంటే ముషీదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసింది. అక్కడ పెద్ద ఘర్షణ జరిగినప్పుడు చాలామంది హిందువులు వాళ్ళ ప్రాపర్టీ కోల్పోయారు, కొంతమంది చనిపోయారు కూడా. అది కాకుండా లాస్ట్ ఎలక్షన్ తర్వాత జరిగిన హింసలో చాలామంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. సో ఈసారి బీజేపీ ఆ ఇమోషన్ని ప్లే చేస్తున్నారన్నమాట. అక్కడ చూడండి ఏమైంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం హైదీ మర్డర్లో వీళ్ళేమన్నారు, వాళ్ళు భారతదేశం నుంచి వచ్చారు, భారతదేశానికి పారిపోయారని చెప్పారు ఇద్దరు. దాంట్లో ఒక ఆయన నిన్న కనిపించండు, ఈజ్ ఇన్ యుఏఈ. అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, నేను యుఏఈలో ఉన్నాను, నాకు ఈ మర్డర్తో ఏ సంబంధం లేదు, నేను ఇక్కడ 6 నెలల నుంచో సంవత్సరం నుంచి యుఏఈలో ఉన్నాను, నేను నా పేరు ఎందుకు తీసేశారని చెప్పి అక్కడ ఉన్న యూనిస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో. డెఫినెట్గా ఇప్పుడు ఖాలిదా జియా ఇక్కడ లేదని ఆ పొజిషన్కి వచ్చినప్పుడు అక్కడ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళ మెజారిటీ వస్తుంది, దాని డౌట్ లేదు. ఇంకోవైపు జమాతే ఇస్లామీ స్టూడెంట్ గ్రూప్ అది స్టేబుల్గా లేదన్నమాట. అండ్ షేక్ హసీనా ఎలాగో ఇక్కడే ఉన్నారు, అవామీ లీగ్ ఉంటుందా లేదా తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చే గవర్నమెంట్ కూడా ఇంకా హార్డ్ కోర్ ఉంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూడండి అక్కడ జరిగిన హింసలో చాలా మట్టుకు యాంటీ బంగ్లాదేశ్ సెంటిమెంట్ భారతదేశంలో క్రియేట్ అయింది. భారతదేశంలో బెంగాల్లో ఇంకా చాలా అక్యూట్ ఉంది. అది మనం ఇప్పుడు చూడలేదు. మనం ఇక్కడ కూర్చొని అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఎక్కడో జరుగుతుంది, నార్త్ ఈస్ట్లో ఎక్కడో జరుగుతుంది, బెంగాల్లో మనకేం పోయిందని చెప్పి. కానీ అక్కడ ఉన్న పరిస్థితి చాలా డేంజరస్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. అమిత్ షా గారు దానికోసం చెప్తాం, 3 రోజులు అక్కడ గడపడం అంటే హీ ఈజ్ రియలీ గోయింగ్ త్రూ, చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తున్నారు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని. బీజేపీ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, అది బీహార్లో చూసాం, మనం చాలా మటుకు హర్యానాలో చూసాం. క్యాస్ట్ ఈక్వేషన్ ఆ టైంలో భూపేందర్ సింగ్ హూడా ఎలక్షన్ గెలుస్తారని 100% ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. కానీ అదే ఎలక్షన్ వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, తప్పేం చేశారంటే హూడాని ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. హూడా ముఖ్యమంత్రి, హూడా అంటే ఆ జాట్ కమ్యూనిటీ. నాన్ జాట్స్కి కోపం వచ్చి ఏం చేస్తారు, అచ్చా మీరు డిసైడ్ చేసుకున్నారా, మేము చూపిస్తాం అని చెప్పి నాన్ జాట్లు అందరూ కలిసి ఈవెన్ బీజేపీకి ఓటైన వాళ్ళు కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో మొత్తం తిరిగిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది అక్కడ. ఇక్కడ బెంగాల్లో కూడా ఈసారి మన ఒక టైంలో 30 సంవత్సరాల ముందు చూస్తే టీఎంసీ లేదు, బీజేపీ లేదు, అక్కడ ఓన్లీ సిపిఎం అండ్ కాంగ్రెస్ దానికన్నా ముందు కూడా ఉండే. సిద్ధార్థ శంకర్ రే టైం నుంచి, పిసి రాయ్ టైం నుంచి కాంగ్రెస్ వాజ్ రూలింగ్ ద స్టేట్. దాని తర్వాత సిపిఎం వచ్చారు, జ్యోతిబాసు గారు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, దెన్ ద కంప్లీట్ డిక్లైన్ ఆఫ్ సిపిఎం అక్కడ. కానీ మమతా బెనర్జీ దగ్గర ఉన్న హిందూ ఓట్లు బీజేపీ గుంజుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, అది అమిత్ షా గారి స్ట్రాటజీ. దానికి 2-3, ఒకటి ఎస్ఐఆర్ ఎంత క్లీనప్ చేస్తారో దాంట్లో తెలిసిపోతుంది మనకి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అది ఇంకా ఫైనల్ లిస్ట్ వచ్చాక చెప్పలేం, కానీ నా అంచనా ప్రకారం ఒక 60 నుంచి 70 కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఎస్ఐఆర్ ప్రభావం ఉంటుంది. అది మైనారిటీ అఫెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీలు ఎక్కువ ఉంటుందా, టీఎంసీ గెలిచిన సీట్లు ఎక్కువ ఉంటుందా, అది మనం చూడాల్సి. ఇప్పుడు దాంట్లో బీజేపీ లాస్ట్ టైం నారోగా గెలిచిన సీట్లు కూడా అక్కడ చాలామందిని ఎస్ఐఆర్లో తీసేశారు, 50 నుంచి 60 వేల మందిని. అది బీజేపీకి బెనిఫిట్ అవుతుందా, టీఎంసీకి బెనిఫిట్ అవుతుందా? ఆబ్వియస్లీ బీజేపీ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 50,000 మందిని తీసేసినా కానీ వీళ్ళ మెజారిటీ పెరుగుతుంది, 10,000-15,000 అయిపోతుంది, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. సో మనం చూడాల్సింది ఓవర్ ద నెక్స్ట్ 3 నెలలు డెఫినెట్గా బీజేపీ వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ అక్కడ పెట్టిపోతారు. ప్రధానమంత్రి గారు టూర్ చేస్తున్నారు, అమిత్ షా గారు టూర్ చేస్తున్నారు. అంటే చాలా ఒక కంప్లీట్ ఫోకస్ వెస్ట్ బెంగాల్ మీద పెడుతున్నారు. వాళ్ళ పార్టీ మెషినరీని మొత్తం అక్కడ
దీన్ని తట్టుకోపోతారా మమతా బెనర్జీ అని పెద్ద క్వశ్చన్ అనమాట. ఆమె లాస్ట్ టైం సింపతి ఫ్యాక్టర్ గెయిన్ చేసుకుని చాలా మటుకు బీజేపీ చేసిన పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ లాస్ట్ టైం 2021 ఎలక్షన్లో ఏం చేశారంటే మమతా బెనర్జీ మీద అటాక్ చేశారు. అది ఈసారి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. మీరు చూస్తుంటారు మోదీ గారు దీదీ ఓ దీదీ అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది. దాంతో ఈసారి వాళ్ళు దీదీ గురించి మాట్లాడలేదు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. టీఎంసీ వాళ్ళు బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తున్నారు, అక్కడున్న ఇన్ఫిల్ట్రేటర్స్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కానీ మిగతా డాక్యుమెంట్ ఇస్తున్నారని చెప్పి బీజేపీ చాలా మటుకు అక్యూజ్ చేస్తున్నారు. దానికి వాళ్ళ క్యాంపెయిన్ కూడా నడిపిస్తున్నారు. మమతా బెనర్జీని పక్కన పెడుతున్నారు. దే ఆర్ నాట్ అటాకింగ్ పర్సనల్లీ. ఎందుకంటే మూమెంట్ ఆమె పర్సనల్లీ అటాక్ చేయగానే ఆమె అంటుంది ఒక మహిళ చూడండి, నన్ను ఒక్కడే ఉన్నాను నేను, నా మీద ఇంత పెద్ద అటాక్ చేస్తున్నారని. అది కాకుండా వాళ్ళ నెవ్యూ అభిషేక్, హీఈస్ ఆల్సో మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్. ఆయన ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తాం, ఎలక్షన్ కమిషన్ మీద ప్రొటెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేస్తాం అని చెప్తాం. ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఇష్యూని అడ్రస్ చేయట్లేదు. ఇష్యూ ఏంటి, ఎస్ఐఆర్లో జరిగిన ఏమన్నా తప్పులు ఉన్నాయా లేదా. నిన్న కూడా కవిత గారు ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్ డేటా వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఉంది. ఇవాళ దాకా, దట్ ఈస్ ఎస్టర్డే ఈవినింగ్ దాకా ఒక్క ఆబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. మిస్సింగ్, డెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్లో ఈ 58 లక్షల మందిని తీసేసిన లిస్ట్ నుంచి ఒక పేరు కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. కాంగ్రెస్ చేయలేదు, సిపిఎం చేయలేదు, బీజేపీ చేయలేదు, టీఎంసీ చేయలేదు. బీజేపీ చేయర్లే, ఈవెన్ మిగతా ముగ్గురు చేయాల్సింది. వాళ్ళు కూడా ఒక్క పేరు కూడా తీసుకొచ్చి వీళ్ళు తప్పు పెట్టారు మీరు అని చెప్పి చెప్పట్లేదు. మీరు అలిగేషన్ చేస్తుంటారు రాహుల్ గాంధీ లాగా ఓట్ చోరీ అని. బెంగాల్లో జరిగే దాంట్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ చాలా క్లియర్. కాంగ్రెస్ పిక్చర్లో లేరు, సిపిఎం పిక్చర్లో లేరు. సో డెఫినెట్గా బీజేపీకి కన్సాలిడేషన్ కావాలంటే హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేయాల్సింది. దానికి ఉన్న స్ట్రాటజీ మీద ప్రధానమంత్రి గారు బహుశా నెక్స్ట్ ఒక నెల లోపలనే ఆయన 6-7 పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేయబోతున్నారు. కాన్సన్ట్రేషన్ నార్దర్న్ బెంగాల్, సెంట్రల్ బెంగాల్ అండ్ ఆల్ అవుట్ అటాక్ కల్కట్టా, 24 పర్గనా, ముర్షిదాబాద్, మాల్టా, ముస్లిం మెజారిటీస్. ఇది కల్కట్టా ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ ముస్లిం మెజారిటీ అని చెప్పలేము, కానీ చాలా మటుకు భద్రలోక్ అంటే ఇంటలెక్చువల్స్ అక్కడ ఉంటారు కల్కట్టాలో. పెద్ద పెద్ద ఇష్యూస్ గురించి మాట్లాడతారు, షెగోవర్ గురించి మాట్లాడతారు, పోలాండ్ గురించి మాట్లాడతారు, లేకుంటే యూకేలోని ఇమిగ్రేషన్ గురించి మాట్లాడతారు. ఇంక వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుందో మాట్లాడరు. మూడో కేటగిరీ చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచి బయలుదేరిన మైగ్రెంట్స్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. హైదరాబాద్లో చూస్తే మినిమం మీద ఒక 50 నుంచి 60 వేల మంది హైదరాబాద్లో బెంగాలీ వాళ్ళు పనిచేస్తున్నారు. నేను మొన్న కేరళ నుంచి ట్రైన్లో వస్తున్నప్పుడు చూశాను, అక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్న ఒక 90% క్రౌడ్ బెంగాలీ మాట్లాడుతున్నారు. దే వెయిటింగ్ ఫర్ అ ట్రైన్ టు గో టు కోల్కతా. అంటే అంత మట్టుకు అన్ఎంప్లాయ్మెంట్ వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఉన్న కంపెనీలు అన్నీ బంద్ చేసేసి టాటా లాంటి మంచి కంపెనీని అక్కడి నుంచి తరిమి కొట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది వెస్ట్ బెంగాల్. అక్కడ ఉన్న అందరు ముస్లింలు. సేమ్ థింగ్ విత్ కేరళ. అదే పాలసీ సిపిఎం ఫాలో చేస్తున్నారు, అదే పాలసీ ఇక్కడ ఫాలో చేశారు. దాన్ని మమతా బెనర్జీని మొత్తం తప్పు పట్టలేము, కానీ వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీ అనేది లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సమిట్ చూపిస్తున్నారు, మిత్రగా అది చేస్తున్నా ఇది చేస్తున్నా, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రివర్స్ అయిపోయింది అది. సో ఈ బయట ఉన్న ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం ఒక 1 కోటి మంది దాకా బయట ఉన్నారు ఈజీగా, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. మీరు పెరుంబావూర్ తీసుకోండి కేరళలో, తమిళనాడులో చాలా మటుకు ఇంటీరియర్ తమిళనాడు కూడా బెంగాలీ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక చెప్పక్కర్లేదు, మహారాష్ట్ర బిగ్ కంటింజెంట్, ఢిల్లీ, ఇలా అన్ని రాష్ట్రాల్లో బెంగాలీ వాళ్ళు ఉన్నారు. మమతా బెనర్జీ ఏమంటుందంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో వారి పేర్లు లేవు, ఇప్పుడు వాళ్ళని ఆన్లైన్ హియరింగ్కి అలో చేయాలంటున్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్లో ఆన్లైన్ హియరింగ్ అనేది లేదు, మీరు ఫిజికల్గా వచ్చి మీరు మాట్లాడాలి. కేరళలో అదే ప్రాబ్లం ఉంది. కేరళలో చాలామంది గల్ఫ్లో పనిచేస్తారు, వాళ్ళు లిస్ట్లో పేరు వాళ్ళు తీసేశారు, ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని కూడా ఆన్లైన్ తీసుకోమంటారు, అది కూడా పాసిబుల్ కాదు. సో ఈ ఎస్ఐఆర్ మీద ఉంటుంది మొత్తం. ఎస్ఐఆర్లో ఇప్పుడున్న 58 లక్షలు 1,10,00,000 దాకా పోతే మమతా బెనర్జీ విల్ ఫైండ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ద ఎలక్షన్స్ టు కమ్. ఎందుకంటే ఇంపాసిబుల్, అక్కడి నుంచి ఆమె గెలవడం, మెజారిటీ తగ్గిపోతుంది, లేకుంటే బి టచ్ అండ్ గో సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ఫోకస్ పెడుతోంది. 10 మందిలో 7 బీజేపీకి ఓటేస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్నప్పుడు, ముందు నుంచి బీజేపీకి ఉన్నటువంటి పేరే మత రాజకీయాలు చేస్తుంది, హిందుత్వ ఎజెండా పెట్టుకున్నప్పటికీ ఒక క్లియర్ డివిజన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఓన్లీ హిందువుల మీద ఓట్ల మీదే ఫోకస్ పెట్టింది తప్ప ఆన్ ద హోల్ వెస్ట్ బెంగాల్ మీద కనుక ఫోకస్ పెట్టి ఉంటే అది బీజేపీకి ఉన్నటువంటి ఒక మార్క్ ఏదైతే ఒక రిమార్క్ అనేది ఉందో అది కాకుండా కంప్లీట్గా రాష్ట్రం గురించి ఆలోచిస్తే
ఆలోచిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బెంగాలీ పర్సన్ గురించి ఆలోచిస్తుంది అనేది ఉండేది కదా. మమతా ఒకటి చాలా క్లియర్ అండి కవిత గారు. మమతా బెనర్జీ ఆమె ముస్లిం ఓట్ బ్యాంక్, ఆమెకు కావాల్సింది. ఆమె హిందువుల గురించి ఎక్కువ మాట్లాడచ్చు. ఆమె నిన్న చెప్పింది ఐఎమ్ నాట్ కమ్యూనల్, ఐఎమ్ సెక్యులర్ అని. ఆమెకు సెక్యులరిజం మీనింగ్ తెలియదు బహుశా, దానికోసం చెప్తుంది ఆమె. కానీ బీజేపీకి చాలా క్లియర్, మీరు ఎంత పని చేస్తున్నా ముస్లిమ్స్ మీకు ఓటేయరు. అది మీరు యూపీలో చూశారు, చాలా మటుకు కాన్స్టిట్యున్సీ బీహార్లో చూశారు, నార్దర్న్ బీహార్లో ఎంత బెనిఫిట్స్ ఇచ్చినా కానీ గెలవరు అక్కడి నుంచి బీజేపీ. ఇవ్వరు వాళ్ళు, మోల్ సిటీ లాగానే. మీరు ఎంత పని చేసినా కానీ మాధవీలత గారు అక్కడి నుంచి గెలవలేకపోయారు. యూ కెనాట్. ఎందుకంటే వాళ్ళ ముస్లిం మెంటాలిటీ ఎట్లా తీసుకొచ్చారంటే, అది ఓవైసీ ఉండొచ్చు, అది బీహార్లో తేజస్వి ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఉండొచ్చు, వీరందరూ ఏం చేస్తారంటే ఈవెన్ అక్కడున్న లోకల్ లీడర్స్ కూడా కావచ్చు, ముస్లిం లీడర్స్, వీళ్ళందరూ బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే గోడ్సే అంటే మహాత్మా గాంధీ చెప్పిన వాళ్ళు. ఈ యొక్క లింక్ తీసుకొస్తున్నారు కన్సిస్టెంట్గా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి హిందూ రాష్ట్రం కావాలంటున్నారు. దానికోసం చూడండి, బీజేపీ ఈజ్ నాట్ అపీలింగ్ టు ముస్లిమ్స్ అట్ ఆల్. బెంగాల్లో వాళ్ళు ముస్లిమ్స్ గురించి అసలు మాట్లాడలేదు, వాళ్ళు తీసేయాలని చెప్తున్నారు. అక్కడ ఇల్లీగల్గా ఉన్న బంగ్లాదేశ్ అనగానే ఆటోమేటిక్లీ అది ముస్లిమ్స్ అయిపోతుంది. వాళ్ళని అక్కడిని తీసేసేయాలి. మొత్తం కమ్యూనిటీకి మేము సిటిజన్షిప్ ఇస్తాం హిందువులకి, అది యాజ్ పర్ సిఏ ఇవ్వాల్సిందే. అది కాకుండా మీకు ప్రాబ్లం అక్కడ కాదు, ప్రాబ్లం ఈజ్ ఆల్సో ఇన్ అస్సాం. అస్సాంలో 37% ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నది. ముందు బిఫోర్ ఇండిపెండెంట్ 13% ఉండే, 12% ఉండే. అది ఎట్లా పెరిగారు ఇంత? సో అదే పాపులేషన్ ఓవర్ఫ్లో బెంగాల్కి వస్తుంది. ఎస్పెషలీ పర్గనాస్, సౌత్ అండ్ నార్త్ పర్గనాస్ 24, మాల్డా, ముర్షిదాబాద్, కొంచెం పైకి వెళ్తే ఇక్కడ వస్తే కల్కట్టా కూడా వచ్చేస్తుంది దాన్ని. కానీ వాళ్ళు సిలిగుడి వైపు ఎక్కువ వెళ్ళలేకపోయారు. వాళ్ళు డార్జిలింగ్, సిలిగుడి ఆ ఏరియాలో వాళ్ళకి పట్టలేదు అసలు కంప్లీట్గా. సో ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, బీజేపీ వాళ్ళు చాలా క్లియర్, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళు హిందువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంట్లో తప్పు కూడా నాకేం, ఇప్పుడు మొవేసీ గారు హిందువుల కోసం ఓట్లు అడుగుతారా వెళ్ళి? హిందువుల దగ్గర అడగరు. ఆయన కాన్స్టిట్యున్సీ చాలా క్లియర్గా ఉంది. ఏఐయుడిఎఫ్ బద్రుద్దర్ రాజ్మల్ మన అస్సాంలో ఈజ్ వెరీ క్లియర్. నా దగ్గర ఉన్న 27 కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీగా ఉన్న కాన్స్టిట్యున్సీలో వీ విల్ ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్లో 70% ముస్లిమ్స్ ఉన్నారు. 70%. అక్కడే కదా బాబ్రీ మస్జిద్ కడదా అంటున్నారు ఇప్పుడు. అదే అంటున్నారు ఇప్పుడు. ఆయన పేరు మర్చిపోయాను, రెహమాన్ ఏంటో ఆయన పేరు. నేను ఫౌండేషన్ స్టోన్ వేసిన ఆయన బాబ్రీ మస్జిద్ కోసం. ఆయన ఏమంటున్నారు, అయోధ్యలో ఎందుకు కట్టాలి, ఉత్తరప్రదేశ్ ఎందుకు కట్టాలి, అక్కడ ఎంతమంది ముస్లిం లేరు, మా దగ్గర 70% ముస్లిమ్స్ ఉందంట. ఆలోచించే వాళ్ళ కాన్ఫిడెన్స్. 70% ముస్లిమ్స్ ఉంటే బీజేపీ గెలవడం ప్రసక్తే లేదు అక్కడ, అబ్సల్యూట్లీ నో ఛాన్స్. కానీ 70% ఎట్లా వచ్చారో అది మనం చూడాల్సింది ఇప్పుడు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రాసెస్లో కూడా చాలా మటుకు 2002 నుంచి మ్యాప్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. 2002లో మీరు ఉన్నారా లేదని. కానీ చాలా మటుకు ఆ టైంలోనే దొంగ సర్టిఫికెట్లు కానివ్వండి, అప్పుడు ఆధార్ లేకుండే కానీ రేషన్ కార్డులు ఉండే, ఓటర్ ఐడి కార్డు ఉండే, మిగతా సర్టిఫికెట్స్ అన్ని తయారు చేసుకున్నారు. ఆ టైంలో పెద్ద ఇండస్ట్రీ వెస్ట్ బెంగాల్ ఇది. ఆధార్ అంటే మీకు 2500 రూపాయలు ఇస్తే మీకు ఆధార్ ఇచ్చేస్తాడు రేపు పొద్దున. మీరు ఏం చేయక్కర్లేదు, ఈవెన్ ఫింగర్ ప్రింట్ పెట్టక్కర్లేదు. మీరు ఫేక్ ఉంటుంది అది, కానీ నంబర్ ఉంటుంది ఒకటి. ఈ పరిస్థితుల్లోనే వెస్ట్ బెంగాల్లో అమిత్ షా గారి స్ట్రాటజీ, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. బీఎస్ఎఫ్ వాళ్ళకి కూడా మాకు ఫెన్సింగ్ కట్టడానికి, బీఎస్ఎఫ్ని అక్కడ పెట్టడానికి బార్డర్లో మాకు భూమి ఇవ్వట్లేదు మమతా బెనర్జీ. ఆమె ఏమంటుంది, నేను భూమి ఇచ్చేసానంటుంది. సో వీళ్ళు ఇద్దరు నడిమిట్లో ఒక తొక్కదొడ్డి నడుస్తుంది ఇప్పుడు. వీ హావ్ టు సీ హూ ఇస్ టెలింగ్ ద ట్రూత్. ఆబ్వియస్లీ మమతా యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చేస్తే వాళ్ళు కట్టేస్తారు కదా, వాళ్ళకేం ప్రాబ్లం ఉంది. కానీ ఇవ్వట్లేదు ఆమెకు చాలా క్లియర్ ఉంది. ఎందుకంటే చాలా మటుకు ప్లేసెస్లో ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు కూడా జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. కానీ ఇప్పుడు లాస్ట్ ఎస్ఐఆర్ మొదలైనప్పుడు రివర్స్ ట్రాఫిక్ నడుస్తుంది, బంగ్లాదేశ్ వైపు పారిపోతున్నారు చాలామంది. దాంట్లో మనం చూసాం కూడా చాలా మటుకు బార్డర్ క్రాసింగ్లో చాలామంది 200, 300, 400 మంది ప్రతిరోజు క్రాస్ చేస్తున్నారు. అది ఇప్పుడు తగ్గింది చాలా మటుకు. ఎస్ఐఆర్ ప్రాసెస్లోనే ఉంటుంది మొత్తం. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ నుంచి చాలామంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయి బీహార్కి వచ్చేసారంట, కొంతమంది యూపీకి వచ్చారంటున్నారు. సో అక్కడున్న గవర్నమెంట్ కూడా డిటెన్షన్ క్యాంప్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు చూసుంటారు, ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు స్టార్ట్ చేశారు.